పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఫుల్ క్లారిటీతో అటు పోస్ట్మార్టం రిపోర్ట్తో పాటు అన్ని రకాలుగా ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి ల్యాబ్ టెస్ట్లు అన్ని ఒక దాదాపు 400 నుంచి 500 కెమెరాలు వెరిఫై చేసి దాంట్లో ఒక 40 నుంచి 50 కెమెరాల్లో ఉన్నటువంటి విజువల్స్ని సేకరించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేశారు, ఏ టోల్గేట్లు దాటారు, అటు ఫోన్ కాంటాక్ట్స్ నుంచి ఆయన ముందు వెనక వెళ్తున్నటువంటి వెహికల్స్ నుంచి ఆయన ఎవరెవరితో ఏ టైంలో మాట్లాడారు, ఏమని మాట్లాడారు, అలాగే ఎక్కడెక్కడ ఏ సిగ్నల్స్ ఏ టవర్లతో పాటు ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు, ఏ టవర్స్ పరిధిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈరోజు పోలీసులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు చాలా క్లియర్గా ఇచ్చారు. మనందరికీ తెలుసు గతంలో దీన్ని రాజకీయంగా వాడుకోవటం కోసం పాస్టర్ల ముసుగులో చాలామంది నిజంగా చెప్పాలంటే వాళ్ళ విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది హత్యే అని చెప్పి 2 మతాల మధ్య 2 ప్రాంతాల మధ్య 2 గ్రూపులుగా విడగొట్టేసి గొడవలు పెంచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దారుణమైనటువంటి భాషతో విరుచుకుపడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా వచ్చినటువంటి మనకి అసలు ఏం చెప్పారు ఏంటి అనేది ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వీడినటువంటి మిస్టరీ, ఆయన ఎలా మరణించారు అనే దానిపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఐజీ మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల గత నెల 24వ తేదీన మృతి చెందారు. టెక్నాలజీ ఉపయోగించుకొని కేసు దర్యాప్తు చేశామని చెప్పారు. 26న పోస్ట్ మార్టం చేసినట్టు తెలిపారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్ సేకరించినట్లు చెప్పారు. వాటన్నిటిని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామన్నారు. ఈ కేసులో ఎన్నో రకాలుగా విచారణ జరిపామన్నారు. దారి పొడవునా ప్రవీణ్ను గమనించిన వారితో ఫోన్లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వారందరినీ విచారణ కూడా చేశామన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించామన్నారు. ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలను సేకరించారని చెప్పారు. అంతేకాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్తో పాటు కొన్ని అనుమానాస్పదమైనటువంటి బైకులను కూడా ఎగ్జామినేషన్ చేసినట్లుగా కూడా చెప్పారు. అలాగే యూపీఐ పేమెంట్స్ కూడా సేకరించారు. ఎక్కడకు వెళ్ళారు, ఏం చేశారు, తమకు ఎవరిపైన అనుమానం లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారని చెప్పారు. విచారణ జరిపి ఆయన మరణానికి కారణం ఏంటో చెప్పాలని అన్నారని ప్రవీణ్ ప్రయాణం చేస్తూ 6 మందితో సెల్ ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో హత్య అని అనుమానాలు వ్యక్తం చేశారని వారిని కూడా విచారించామన్నారు. గత నెల 11 గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ పైన బయలుదేరారని, బుల్లెట్ రాజమండ్రిలోని విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బుల్లెట్పై బయలుదేరారని తెలిసింది. 12:15 నాగోల్ సవేరా లిక్కర్ మార్ట్ వద్ద లిక్కర్ కొనుగోలు చేసి మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు. జగ్గయ్యపేట వద్ద లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు. వేగంగా వస్తూ కీసర గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు. హెడ్ లైట్ పగిలింది. 4:51కి గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు. మాస్క్ కూడా లేదు. విజయవాడ దుర్గగూడి ఫ్లైఓవర్ మీద 5 గంటలకు వచ్చారు. 5:15 రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గరికి వచ్చినట్టుగా రామవరపాడు వచ్చి కింద పడిపోయారు. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్తో మాట్లాడారు. ఇక్కడ టీ తాగారు. రాత్రిపూట కలపర్రు టోల్ ప్లాజా వద్దకు వచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్తోనే ప్రయాణిస్తున్నారు. ఏలూరులో నిపుణ్ టానిక్ ఇంత కూడా చూశారు. అప్పటికే ఆయన 2 సార్లు యాక్సిడెంట్ అయింది. 2 సార్లు ఆయన మద్యం సేవించి ఉన్నారు. చాలా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి విజువల్స్తో సహా ఆయన ఉన్నారు. అయినా కూడా మళ్ళీ 3వసారి ఏలూరు దగ్గర ఉన్నటువంటి నిపుణ్ టానిక్ దగ్గరికి వెళ్ళి 10:10 మళ్ళీ ఆయన మద్యం కొనుక్కొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు 11:31 చేరుకున్న బుల్లెట్ వేగంగా వెళుతున్నటువంటి నయారా పెట్రోల్ బంక్ వద్ద 11:42 గంటలకు వచ్చారు. బుల్లెట్పై అతివేగంగా వెళ్తున్న నయారా పెట్రోల్ బంక్ దగ్గర పక్కనే పడిపోయారు అంటూ ఐజీ తెలిపారు. మద్యం వల్లే
చాలా క్లియర్గా అక్కడ చెప్పడం అయితే జరిగింది. మద్యం వల్లే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు సీసీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. రోడ్డుపై నుంచి జారిపడటం వల్లే బుల్లెట్ ఆయన పైన పడింది అని చెప్పారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని కూడా చెప్పారు. రవాణా శాఖ అధికారుల నివేదిక ప్రకారం బుల్లెట్ 4వ గేర్లో ఉందన్నారు. ఎవరు గుద్దలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు. 6 సార్లు యూపీఐ పేమెంట్స్ చేశారని చెప్పారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు. పోస్ట్మార్టం వీడియోగ్రాఫ్ల ద్వారా లిక్కర్ సేవించినట్లు నిర్ధారణ అయిందని పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం వల్లే అయినట్లుగా వైద్యులు నిర్ధారణకు చేశారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నిర్ధారణ అయిందని, ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్లు నిర్ధారించామని చెప్పారు. 42 నుంచి 62 సీసీ కెమెరాల ద్వారా సీసీ ఫుటేజ్ సేకరించామని అశోక్ కుమార్ వెల్లడించారు. ఇది ఆయన చెప్పినటువంటిది అనమాట. ప్రతిదీ కూడా అంటే కంప్లీట్గా ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం చేశారు, దాంతోపాటు ఆయన మద్యం సేకరించారా లేదా అనేది అక్కడ వాళ్ళు ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఏంటి, దాంట్లో బ్లడ్ సెల్స్లో ఉందా, లివర్లో ఉందా, ఏంటి అనేది కూడా కంప్లీట్గా రిపోర్టు ఇవ్వటం అయితే జరిగింది. ఇది జరిగింది. దీని మీద రాజకీయంగా కుట్ర పన్నాలి అని చెప్పి ఒక మతాల మధ్య 2 మతాల మధ్య కుట్ర అంటే చిచ్చు రాజేసే విధంగా కొందరు పాస్టర్ల రూపంలో పాశవికంగా తయారైనటువంటి వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తుల కన్నా దారుణమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళు గనక నిజంగా మీరు ఆలోచించండి, పాస్టర్లు అనేవాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించి ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళైనా కానీ మత ప్రబోధకులుగా చూడాలి. అంతేకాని సమాజంలో వ్యక్తుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఇలాంటి వాళ్ళని పాస్టర్లని అనకూడదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ మత బోధనలు చేయటం మానేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి, ఇప్పుడు అది పాస్టర్లకి నేర్పిస్తుంది కూడా అదేనేమో అన్నట్టుగా తయారైంది. సో అలాంటి పాస్టర్లే వీళ్ళు పాస్టర్ల ముసుగులో మతాలను, కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టే పనుగా పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మితే ఏ మతం వారైనా సరే ఇబ్బంది పడటం అనేది తప్పదు. ఈవెన్ హిందువులు మాట్లాడినా, క్రిస్టియన్స్ మాట్లాడినా, ముస్లిమ్స్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఏ మతం కూడా ఇంకొక మతాన్ని ద్వేషించమని కానీ, ఇంకొక మతాన్ని కించపరచమని కానీ ఏ మత గ్రంథము కూడా చెప్పలేదు. మీ మతం యొక్క విశిష్టత చెప్పి మీ మతంలోకి ఆహ్వానించుకోవచ్చు తప్ప ఇంకో మతాన్ని కించపరుస్తూ, ఇంకో మతాన్ని మీద ద్వేషం పెంచుతూ మీరు వాళ్ళని తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు. నిజంగా దీంతో మీరు గనక ఏదైతే వీళ్ళని అభిమానిస్తున్నారో వీళ్ళందరి వ్యక్తుల్ని కూడా వీళ్ళందరి గురించి ఆలోచించండి. వీళ్ళు చెప్పేవి అన్నీ శుద్ధ అబద్ధాలు అని చెప్పి చాలా క్లారిటీగా ఆ దేవుడు బిడ్డలని చెప్పుకొని, ఆ దేవుడు మాటలని చెప్పుకున్నటువంటిది వీళ్ళ ద్వారానే వాళ్ళ దేవుడే ఈసారి బట్టబయలు చేశాడని అనుకోవచ్చు. ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి మత బోధనల వెనుక అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలే ఉంటాయని పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనుక జరిగినటువంటి వీళ్ళ అబద్ధపు ప్రచారాన్నంతా కూడా ఆ దేవుడికి సంబంధించినటువంటి వాళ్ళని వీళ్ళ నుంచి దూరంగా ఉండండి అని హెచ్చరిస్తూ ప్రజలని మేల్కొల్పుతూ చేసినట్టుగా ఈ సాక్ష్యాలతో కూడినటువంటి విచారణ చాలా ఇప్పటికే పోలీసులు ఎవరెవరైతే వీళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మీరు రండి అంటే రాలా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరిగా ఎవ్వరూ రాలేదంట. మాకు ఇటువంటి లేదంటే మేము వీళ్ళు చెప్పిందే చెప్ప, మా దగ్గర ఇటువంటి ఆధారాలు లేవు అని చెప్పారట. సరే మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, పలానా డేట్ వరకు మేము ఉంటాం, అప్పటిదాకా మేము రిలీజ్ చేయమని చెప్పి చాలా లాంగ్ పీరియడ్ ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు దీంట్లో పోలీసులందరూ కూడా. సో నిజంగా పోలీసులు కూడా చాలా సమయస్ఫూర్తితో వీళ్ళ మాట్లాడిన ప్రతి దానికి వాళ్ళ విజువల్ రూపంలో కౌంటర్ ఇచ్చుకుంటూ ఈ దాదాపు 24వ తారీఖు నుంచి 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా వీళ్ళ నోటికి అదుపు లేకుండా పోతుంటే పోలీసులు ఒక్కొక్క దాన్ని రిలీజ్ చేసుకుంటూ, అంటే ప్రజల్లో ఆలోచింపజేసే విధంగా, అలాగే వీళ్ళ మాటలు నమ్మద్దు అని చెప్పే విధంగా, ప్రజల్ని మేల్కొల్పే విధంగా పోలీసులు
వదులుతున్నటువంటి వీడియోస్ ఇక్కడ ఎలా జరిగింది. నిజంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలకి ఇలాంటి వాళ్ళ వల్లే, ఇలాంటి వ్యక్తుల వల్లే నిజంగా ఆయన్ని రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కుటుంబం ఈరోజు ఏదో సపరేట్గా అయిపోయేది. ఏదో సింపుల్గా ఆయనకు సంబంధించి యాక్సిడెంట్ జరిగింది, చాలా ఘనంగా ఆయన వీడ్కోలు పలికేవాళ్ళేమో. కానీ ఈరోజు ఆయన తాగుతాడు అని తెలిసి, ఆయన ఇలాంటి వ్యక్తి అని తెలిసి, ఒక పాస్టర్ ఇలా చేస్తాడు, ఇలా తాగుతాడు, ఇలా తిరుగుతాడు అని తెలిసి మొత్తం సమాజం మొత్తానికి, ఆయన స్నేహితులకి, ఆయన మత ప్రచారం చేసినటువంటి ఎంతోమంది వ్యక్తులకు, కుటుంబాలు మొత్తాన్ని అందరికీ తెలిసి ఆయన ప్రతిష్ట దిగజార్చే విధంగా చేసినటువంటి వ్యక్తులు. సో ఇలాంటి వాళ్ళని నిజంగానే ఎవరన్నా నమ్మితే ఆలోచించుకోండి. వీళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అబద్ధం. వీళ్ళు కుట్రపూరితంగానే మాట్లాడతారు తప్ప ఎక్కడా కూడా నిజం ఉండదని చెప్పి ఆలోచించుకోవాలి.